సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఈయన చెప్పిన జోస్యాలు కొన్ని ఫలించడంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ డిబేట్లతో హాట్ టాపిక్గా మారారు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు కూడా క్యూ కట్టేవారు. దీంతో తనకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరించారు. అయితే అందరి జాతకాలు చూసే వేణుస్వామి జాతకమే రివర్స్ అయ్యింది. జర్నలిస్టు మూర్తి వేణుస్వామి పూజలపై వీడియో చేయడం, దానికి కౌంటర్గా వేణుస్వామి తన సతీమణి వీణశ్రీవాణితో కలిసి ఓ వీడియో రిలీజ్ చేయడం జరిగాయి. మూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, 5 కోట్లు డిమాండ్ చేస్తున్నానని, తాము అంత ఇచ్చుకోలేమని, ఆత్మహత్య శరణ్యమంటూ వాపోయాడు. దీంతో వేణుస్వామి దంపతులు తమపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మూర్తి. తన కాల్ డేటా, వేణుస్వామి కాల్ డేటా బయటకు తీద్దామని, తాను తప్పు చేసినట్లు తేలితే రాళ్లతో కొట్టి చంపాలని మూర్తి సవాల్ విసిరారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుస్వామి వీణపై తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. చేయని నేరానికి తమపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నాడు. వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు వేణుస్వామి దంపతుల ఆరోపణలను మూర్తి పెట్టిన కేసు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మూర్తిని దగ్గర నుంచి చూసేవాళ్ళు ఆయన డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి కాదని అంటున్నారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు వినిపించలేదని కమెంట్లు చేస్తున్నారు. ఇక పోలీస్ కేసులో వేణుస్వామి ఆట ఇప్పుడే మొదలవుతుందా? కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరొక వైపు వేణుస్వామిపై వ్యతిరేకం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే ఆయన కెరీర్ కు మంచిదని మరి కొందరు సూచిస్తున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. అయితే వేణుస్వామి వెనక్కు తగ్గకుండా మరింత రచ్చ చేస్తే, అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చని కమెంట్స్ వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.